ప్రపంచ ప్రజలందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఆ దాస్య శృంఖలాలను తెంచి మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి మీకు స్వేచ్ఛనివ్వడానికి వచ్చాను అని తన్ను గూర్చి తాను చెప్పుకుంటూ, సత్యాన్ని గూర్చి మాట్లాడుతూ, మీరు నిజంగా సత్యాన్ని తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది అన్నాడు. సత్యం అనే మాటకి బైబిల్ పరిభాషలో 2 అర్థాలు ఉన్నాయి. సత్యం అంటే ఒక సంగతిని గూర్చిన అవగాహన. ఉదాహరణకి, దేవుడు ఉన్నాడు అన్నది సత్యం, దేవుడు లేడన్నది అసత్యం. దేవుడు ఉన్నాడన్నది ఏంటి? సత్యం, అదొక సంగతి, అవునా? దేవుడు లేడన్నది అసత్యం. మనం పాపులం అన్నది సత్యం, నా దగ్గర అసలు ఏ పాపం లేదు అన్నది అసత్యం. ఇది ఒక విషయాన్ని గూర్చిన సంగతి. అయితే సత్యం అనేటువంటి విషయం ఇలా ఉంది. ఇంకొకటి ఏంటంటే, సత్యం అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సత్యం గారు. ఏంటి? ఆయన పేరు మిస్టర్ సత్యం గారు. ఈ సత్యం గారు వచ్చి సత్యాన్ని గురించి మాట్లాడుతూ, మీరు సత్యాన్ని గ్రహించినట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. యేసు సత్యం అని అదే యోహాను సువార్త 14:6లో ఉంది. సరే, ఇప్పుడు వ్యక్తి అయి ఉన్న సత్యం తెలుసుకున్నాం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సత్యంగా. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఈ సంగతి కూడా చూద్దాం అసలు ఏందో. ప్రసంగి గ్రంథం ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు తీయండి. 7వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. సత్యమన్నది దూరంగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? దాని పరిశీలన చేయగలవాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు. సత్యం అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సత్యం అనే ఒక సంగతి ఉంది. సంగతిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సత్యం అన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దాన్ని పరిశోధించి కనుగొనగలవాడెవడు, దాన్ని తెలుసుకొనగలవాడెవడు అని మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. పిల్లరా, సత్యాన్ని తెలుసుకునేంత ప్రశాంతత ఏ మనిషికి లేదు ఇప్పుడు. పొద్దున్న లేచిన కాడ నుంచి పైసామే పరమాత్మ హాయ్ అంటూ, పైసాయే పరమాత్మ, పైసాలో దేవుడు ఉన్నాడు అని డబ్బు వెంట పరిగెత్తుతూ ఉంది ప్రపంచం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిన దాకా అదే గొడవ. ఒక్కొక్కడు రాత్రి నిద్రలో కూడా కలలు కంటుంటాడు. అందరి పరుగు ఎట్టుందంటే డబ్బు. డబ్బు అవసరం లేదా? డబ్బు అవసరమే. మనిషి బ్రతకటానికి, మనుగడ సాగటానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవిత పరమావధి కాకూడదు. కానీ ఏం చేద్దాం, అందరి పరిస్థితి అదే. ప్రశాంతంగా ఒక రోజులో 24 గంటలు దేవుడిస్తే, ఒక గంట సేపు దేవుడి గురించి ఆలోచించడానికి, అన్వేషించడానికి, ధ్యానించడానికి కేటాయిస్తాడేమో అంటే ఆహా లేదు. పొదస్తమానం ఈ ధ్యాసే. ఎప్పుడు దేవుని గురించి ఆలోచిస్తున్నాడయ్యా అంటే, ఆ కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు, ఆ లివర్ ఫెయిల్ అయినప్పుడు, ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, ఫైనల్గా ఇక పోతావు కొద్ది రోజుల్లోనే డాక్టర్లు చెప్పినప్పుడు అప్పుడు కూడా కనపడుతున్నాడు దేవుడు. అన్ని బాగున్నంతసేపు లోకాన్ని ఎలా సంపాదిద్దాం, లోకాన్ని ఎలా అనుభవిద్దాం, ఎలా ఆస్వాదిద్దాం, ఈ పిచ్చిలోనే పరిగెత్తుతున్నాడు. అందుకే ఆయన చెప్పాడు, సత్యం అన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దాన్ని పరిశోధించి కనుగొనగలవాడేవాడు. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, లోతుగా ఉంది అంటే తవ్వి తీయాలి. లోతులో ఉన్నదానికి అవసరమైతే దిగాలి. బావి ఉంది, బావి లోతుగా ఉంది, తాడేసుకొని దిగాలి అందులోకి. లేకపోతే అడుగున ఉంది, ఎక్కడో లోతులో ఉంది, తవ్వి తీసుకోవాలి. తవ్వాలంటే సమయం ఇవ్వాలి. కాబట్టి మీకు ఆ సమయం లేదు కాబట్టి దేవుడి దయ వల్ల నేను పనిగట్టుకొని ఆ సమయం ఏర్పరచుకొని, ఓ పక్క కష్టపడి నా భార్య బిడ్డల్ని పోషించుకుంటానే, మరో పక్క సత్యాన్వేషణ చేసి
సత్యమై ఉన్న దేవుణ్ణి తెలుసుకున్నాను, ఆయనను గూర్చిన సత్యాన్ని తెలుసుకున్నాను, నేను స్వతంత్రుడనయ్యాను, ఇహమందు నెమ్మది పరమందు నిత్య జీవం స్వతంత్రించుకున్నాను. ఆ సంగతి చెప్పాలనే తలపోస్తున్నాను. మొట్టమొదట అసలు ఇంతకీ ఈ సత్యం గారు ఎవరు, ఈయన ప్రత్యేకత ఏమిటి అనే సంగతి నేను పరిశోధించాను. ఓసారి నేను విగ్రహారాధన జీవితంలో ఉన్నప్పుడు, లోకంలో పాపంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా దైవాన్వేషణ ఉండేది నాకు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవీ దేవతలందరినీ చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టతతో పూజించాను. మా తాతలు తండ్రులు అందరూ కూడా ఎక్కువ శాతం బ్రహ్మంగారు పూజ చేసేవాడు. మా నాన్న పేరు బ్రహ్మయ్య, మా తాత పేరు వీరయ్య. ఆయన పోయాక నేను వెంటనే పుట్టానని నాకు పెట్టారు ఆ పేరు. మా ముత్తాత పేరు